హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి ఇఫ్ 3a + 2b + 4c = 0 దెన్ షో దట్ ద ఈక్వేషన్ ax + by + c = 0 రీప్రజెంట్ ద ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ స్ట్రేట్ లైన్ అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. ఈ స్ట్రేట్ లైన్ అనేది కాంకరెన్సీ ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ స్ట్రేట్ లైన్ అయితే ఆ కాంకరెంట్ స్ట్రేట్ లైన్కి పాయింట్స్ ఫైండ్ చేయమంటున్నాడు. సో ఈక్వేషన్ రీప్రజెంట్ అంటే కాంకరెంట్ స్ట్రేట్ లైన్కి మనకి ఫార్ములా ఏంటి, λ1 L1 + λ2 L2 = 0 కదా. ఆ ఫార్మేట్కి మనం ఫస్ట్ ఈక్వేషన్ని తెచ్చుకోవాలి, దాని తర్వాత మనం సాల్వ్ చేసుకోవచ్చు, అంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ మనకు వస్తుంది. సో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకి గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, 3a + 2b + 4c = 0 ఇచ్చాడా, అది స్ట్రేట్ లైన్ అన్నాడా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, 4c = -3a - 2b అంటే c వాల్యూ నేను తీసుకొని అది ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, నాకు ఏబీ వాల్యూసే ఉంటాయి కదా, మొత్తం ఏ వాల్యూ బి వాల్యూ ఏ వాల్యూ బి వాల్యూ ఉంటుంది, 2 వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే మనకి λ1 L1 + λ2 L2 ఫార్మాట్కి మనం తెచ్చుకోవాలి కాబట్టి, అంటే మనకి ఏ ఫార్మాట్లో ఉండాలి, ax + by + c = 0 ఫార్మాట్లో ఉండాలి కదా. సో ఏబి అనేది మనకు ఉండాలి. సో దానికి మనం ఏం చేస్తున్నాం, 3a + 2b + 4c = 0 కాబట్టి 4c ఉంచేసి రైట్ హ్యాండ్ సైడ్కి మిగతా వాల్యూ -3a - 2b పెట్టుకున్నాం. సో c ఈ 4 అనేది రెండింటికి డివైడ్ అవుతుంది, -3a/4 - 2b/4. సో c వాల్యూ ఏంటి, ఇది c వాల్యూ. ఓకే, 2 1s 2 2s క్యాన్సిల్ అయితే 1/2b. సో ఈ c వాల్యూ తీసుకెళ్ళి సబ్స్టిట్యూటింగ్ ax + by = 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. క్వశ్చన్లో మనకి ఇంకో స్ట్రేట్ లైన్ ఇచ్చాడు, ఏంటి, ax + by + c = 0, ఇది కాంకరెన్సీ లైన్, దీనికి పాయింట్స్ ఫైండ్ చేయమన్నాడు. సో ఇందులో c ఉంది కదా, ఈ c వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ax + by అలానే రాసుకున్నాం, ప్లస్ c ప్లేస్లో ఈ వాల్యూ -3/4a - 1/2b = 0. ఇప్పుడు a అనేది కామన్ తీయండి, x - 3/4 ప్లస్ b అనేది కామన్ తీయండి, ఏమొస్తుంది, y - 1/2 = 0. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మేట్లో ఉంది, λ1 L1 λ2 L2 = 0 కదా, ఈ ఫార్మేటే కదా. సో ఈ ఫార్మేట్, ఎందుకంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ పాయింట్స్లో ఏముండాలి, xy వాల్యూస్ ఉండాలి, ఏ బి అట్లా కాన్స్టెంట్, ఇవన్నీ ఇట్లా కాన్స్టెంట్ వాల్యూస్ కదా, ఇవి లాండా కిందికి తీసుకుంటాం. ఎల్ అనేది ఈ టర్మ్స్ మనకి x టర్మ్ y టర్మ్స్ని L1గా తీసుకుంటాం. సో ఇది ఏంటి, ఈ a అనేది λ1, L1 అనేది ఇది, మళ్ళీ λ2 అనేది b, L2 అనేది ఈ టోటల్ వాల్యూ = 0. ఇట్లా కంపేర్ చేసుకుంటే λ1 L1 + λ2 L2 = 0 ఫార్మేట్కి వచ్చేసింది. సో ఇది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అని చెప్పాడు ఆల్రెడీ, అది ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ స్ట్రేట్ లైన్ అని ఆల్రెడీ మన క్వశ్చన్లో చెప్పాడు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయమన్నాడు, λ1 L1 L2 అంటే 2 పాయింట్స్ ఫైండ్ చేయమన్నాడు. L1 అంటే ఏంటి, x - 3/4 కదా, = 0. L2 అంటే ఏంటి, ఇంతకుముందు దాంట్లో y - 1/2 = 0. సో x వాల్యూ ఏంటి, 3/4, y = 1/2. సో పాయింట్ ఆఫ్ కాంకరెన్సీస్ ఏంటి, 3/4, 1/2. ఓకే, సో ఆల్రెడీ క్వశ్చన్లో మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఆ ఈక్వేషన్ స్ట్రేట్ లైన్ కాంకరెంట్ స్ట్రేట్ లైన్ అని చెప్పాడు. సో మనం ఏం చేస్తున్నాం, ఇచ్చిన ఈక్వేషన్లో c వాల్యూ ఫైండ్ చేసి ఆ c వాల్యూ తీసుకెళ్ళి ax + by + c = 0లో సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది మెయిన్ λ1 L1 + λ2 L2 ఫార్మేట్కి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే మనకి L1కి వచ్చే ఒక పాయింట్, L2కి వచ్చే పాయింటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీస్. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ నాన్ జీరో నంబర్స్ ABC ఆర్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ దెన్ షో దట్ ఈక్వేషన్ x/a + y/b + 1/c = 0 రీప్రజెంట్ ద ఫ్యామిలీ ఆఫ్ కాంకరెన్స్ లైన్ అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంకరెంట్. సో క్వశ్చన్లో ఏమన్నాడు, సేమ్ ఇక్కడ కూడా పాయింట్ ఆఫ్ కాంకరెంట్ పాయింట్స్ ఫైండ్ చేయమన్నాడు. ఇది ఫ్యామిలీ ఆఫ్ కాంకరెన్సీ లైన్స్ అన్నాడు. ఇది ఇంతకుముందు దాంట్లో ax + by + c = 0 అన్నాడు. ఇక్కడ x/a + y/b + 1/c = 0ని రీప్రజెంట్ ద కాంకరెంట్ లైన్ అన్నాడు. కానీ ఇంతకుముందుకి ఈక్వేషన్ ఇచ్చాడు, ఇక్కడ ఈక్వేషన్ ఇవ్వాలి. ఈక్వేషన్ బదులు ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇది హార్మోనిక్ ప్రోగ్రెషన్ అన్నాడు. సో a b c ఆర్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే మనకి ఆల్రెడీ ఒకటి ఫార్ములా ఉంటుంది, ఏంటి, 2/, ఇక్కడ రాసాను చూడండి, 2/b = 1/a + 1/c. ఇది హార్మోనిక్ ప్రోగ్రెషన్ ABCకి.
సో మనం ఇక్కడ కూడా ఏం చేయాలి, 1/c వాల్యూ ఫైండ్ చేయాలి, అంటే c వాల్యూ ఫైండ్ చేయాలి. కానీ ఇక్కడ చూడండి 1/c దగ్గర సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కాబట్టి 1/c వాల్యూని ఫైండ్ చేశాను. 1/cని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను, ఈ 2/bని రైట్ సైడ్ తీసుకొచ్చుకున్నాను. అంటే 2/b మైనస్ 1/a ఈజ్ ఈక్వల్స్ టు 1/c. ఓకే, ఇప్పుడు ఈ 1/c వాల్యూ ఏంటి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి ఇంతకుముందు లాగానే యాజ్ ఇట్ ఈస్ చేస్తే మనకి ఇది ఏ ఫార్మాట్లో రావాలి, λ1 L1 ప్లస్ λ2 L2 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫార్మాట్లో రావాలి. x/a ప్లస్ y/b ప్లస్ c 1/c c దగ్గర ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. సో కాన్స్టెంట్ అనేది బయటికి తీసుకొచ్చాను రెండు సైడ్లు, ఇది x టర్మ్ ఇది y టర్మ్. సో L1 ఏమో x-1, L2 ఏమో y+2. సో x వాల్యూ ఏంటి, x-1 ఈక్వల్స్ టు 0 అంటే x వాల్యూ 1, y+2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నప్పుడు y వాల్యూ ఏంటి -2. సో పాయింట్ ఆఫ్ కాంకరెన్సీస్ మనకు వచ్చేసాయి కదా. సో చూడండి పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ 1, -2. ఇలా సాల్వ్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.